చాలామంది పిల్లలు 2 రకాల ఆలోచనలతో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మాస్టర్ ఒక లెక్క ఇచ్చి హోంవర్క్ ఇచ్చారు. హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ చెయ్యరు. పొరపాటున కూడా చేయరు. ఏమని చెప్తారంటే ఇంటి దగ్గర నిజంగా ఒకవేళ హోంవర్క్ చేయలేదని కంప్లెయింట్ వెళ్ళిందనుకోండి ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదని చెప్తారు. నాకు అర్థం కాలేదు అన్నప్పుడు ఏ తండ్రి, తల్లి కూడా ఆళ్ళనేమి అనరు. పాపం అర్థం కాకపోతే ఆడేం చేస్తాడని. అది పిల్లోడికి తెలుసు మనం మోసం చేసామని. ఇప్పుడు నేను చెప్పేది పిల్లల కోసం. తల్లిదండ్రులకు కాదు. తల్లిదండ్రులు విని పిల్లలకి ఒకసారి చూపించండి. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మేస్టారు చెప్పేది నేర్చుకుని బుర్రకెక్కించుకుని హోంవర్క్ చేస్తావా? లేదా 2 చెప్పింది వినకుండా, హోంవర్క్ చేయకుండా, అంతకుముందు ఇచ్చిన లెక్కలు ప్రాక్టీస్ చేయకుండా ఇలాగే మోసం చేసుకుంటూ వెళ్తావా? 2 దారులున్నాయి. ఈ దారి ఎళ్తావా? ఈ దారి ఎళ్తావా? ఈ దారి ఏంటంటే ఆ చెప్పింది జాగ్రత్తగా 4, 5 సార్లు చేస్తే ఆ ఇచ్చిన హోంవర్క్ అర్థమవుతది. అది అలా ప్రాక్టీస్ చేసి ఇంటికెళ్ళాక 4, 5 సార్లు చేసుకొని, మళ్ళీ సాయంకాలం ఒక 4, 5 సార్లు చేసుకొని, మళ్ళీ నైట్ కాసేపు కూర్చొని చేసుకొని, అది నీ బాధ్యత. నీ తండ్రి బయటికెళ్ళి డబ్బులు సంపాదించడం ఆయన బాధ్యత. నీ తల్లి ఇంట్లో ఉండి వంటలు వండడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుకోవడం ఆవిడ బాధ్యత. ఆళ్ళిద్దరూ ఆళ్ళ బాధ్యత చేస్తున్నప్పుడు నువ్వు చదువుకోకుండా రీల్స్ చూస్తాను, సెల్ ఫోన్ పట్టుకుంటానంటే నువ్వు ఎంతవరకు కరెక్టో ఆలోచించు. నీకున్న 2 దారులేంటి? ఒకటి జాగ్రత్తగా లెక్క చెప్పింది విని 4, 5 సార్లు చేసుకొని అదే టైప్‌లో హోంవర్క్ చేసుకుంటూ ముందుకెళ్దామా? లేదా ఆ లెక్కేం 4, 5 సార్లు చేయకుండా చేసినట్టుగా నటించి హోంవర్క్ నాకు రాలేదు, అర్థం కాలేదనుకుంటూ వెళ్దామా? ఈ దారి బావుందా? ఈ దారి బావుందా? అన్నది ఆలోచించుకోండి. ఫస్టు ఈ ఈ చెడ్డ దారి చాలా బావుంటది. నాకు అర్థం కాలేదు, నాకు రాలేదని చెప్పి అనడం. కానీ పోను సెవెంత్ తర్వాత ఎయిత్, ఎయిత్ తర్వాత నైన్త్, నైన్త్ తర్వాత 10థ్, 10థ్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆ ఇంజినీరింగ్ లేకపోతే డిగ్రీ ఎక్కడికెళ్ళినా ప్రతిరోజు అబద్ధం ఆడతా ఉండాలి. అబద్ధం ఎక్కువ కాలం కష్టం. మోసం ఎక్కువ కాలం కష్టం. నమ్మరు. ఫస్ట్‌లో నమ్ముతారు. సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ తర్వాత నమ్మరు. తర్వాత నువ్వు నిజం చెప్పినా నమ్మరు. బెస్ట్ ఈ దారి ఫస్ట్ కష్టం. 4, 5 సార్లు చేసుకోవడం, మళ్ళీ హోంవర్క్ చేయడం, చేతులు లాగుతాయి, రీల్స్ చూడడానికి వీలవ్వదు, సెల్ ఫోన్ చూడడానికి వీలవ్వదు, ఎంజాయ్‌మెంట్ వీలవ్వదు, ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి వీలవ్వదు. కానీ సిక్స్త్ తర్వాత సెవెంత్, సెవెంత్ తర్వాత ఎయిత్ మనం చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి సులువైపోయి ఏం చెప్పినా అర్థమవుతది. మనకి ఈజీగా ఉంటది. టీచర్స్ గౌరవిస్తారు. మనకి మార్కులు బాగా వస్తాయి. మనం ఎక్కడికెళ్ళినా సరే గౌరవిస్తారు. మన లైఫ్ బావుంటది. కష్టపడి సుఖపడదామా? సుఖపడి కష్టపడదామా? ఏ రూట్ బావుంది? మీకు కష్టపడి సుఖపడితేనే జీవితంలో మంచిది. పొద్దున్నంతా బయట కష్టపడండి. హాయిగా ఇంటికొచ్చి స్నానం చేసి ఏసీ ఏసుకొని పడుకోండి. హాయిగా ఉంటది. పొద్దున్నంతా సూపర్‌గా హాయిగా ఎంజాయ్ చేయండి. రోడ్డు మీద తిరిగి అవన్నీ చేయండి. కొంపకొచ్చాక కనీసం ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, సరైనటువంటి గది ఉండదు. నేల మీద పడుకుని ఆ దోమలను వాటిలతోటి పాతపడండి. కష్టపడి రాత్రంతా సుఖంగా పడుకుందామా? పొద్దున్నుంచి సాయంకాలం వరకు సుఖపడి రాత్రంతా కష్టపడదామా? ఇప్పుడు అంతా కష్టపడి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత హ్యాపీగా గడుపుదామా? లేదా ఇప్పుడంతా ఎంజాయ్ చేసి రీల్స్ చూసి, సెల్ ఫోన్ చూసి, అందరి మీద అబద్ధాలు చెప్పి, నాకు రాదు, నాకు అర్థం కాలేదని ఎక్కడికక్కడ మోసాలు చేసుకుంటూ, కొంత వయసొచ్చిన తర్వాత జీవితాంతం ఏడుస్తూ బతుకుదామా? ఇది మీరు ఆలోచించుకోండి. పేరెంట్స్ కంపల్సరీ ఈ వీడియోని మీ పిల్లలకి చూపించండి. ఆళ్ళు చూడరు. చచ్చినా చూడడానికి ఇష్టపడరు. కానీ సరదాగా చూడమ్మా అసల అని చెప్పానండి. నేను ఒక రాక్షసుడిలా కనపడతాను ఆళ్ళకి. థాంక్ యూ.